అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి బీఆర్ఎస్ కు చిన్న స్పీడ్ బ్రేకర్ మాత్రమన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. రాబోయే రోజులని బీఆర్ఎస్ వేయని ఆయన స్పష్టం చేశారు. ఇచ్చిన హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ విఫలమైందని మండిపడ్డారు. ఫిబ్రవరి 1న గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇస్తామని చెప్పి మాట తప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అటు రైతు బంధు విషయంలోనూ కాంగ్రెస్ తీరుపై హరీష్ రావు ఫైర్ అయ్యారు. రైతు బంధు పడలేదని అడిగితే చెప్పుతో కొడతామనడం ఏంటని నిలదీశారు. కాంగ్రెస్ కు దమ్ముంటే ఇచ్చిన హామీలను అమలు చేసి పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు అడగాలని సవాల్ చేశారు. ఇక కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలయ్యేలా ప్రజల తరపున పోరాడాలని బీఆర్ఎస్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ప్రజల మద్దతుతో అత్యధిక లోక్సభ స్థానాల్లో బీఆర్ఎస్ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఇవాళ చూస్తున్నాం మనం, వాళ్ళే ఏందో రాజులమని ఫీల్ అవుతున్నారు. వాళ్ళలాగా ప్రవర్తించాలని మీరు కోరుకుంటున్నారా? మమ్మల్ని శేఖర్ రెడ్డిని కావచ్చు, నన్ను కావచ్చు, హరీష్ అన్న కావచ్చు, ఇంకోరిని కావచ్చు కాదు కదా. సందీప్ అద్భుతమైన సమాధానం చెప్పండి, అద్భుతంగా మాట్లాడండి. వాడేది 2-3 కుక్కలు పెట్టుకొని పోలీసులను కాపలా పెట్టుకొని ఏదో ఎగరొచ్చు నిమిషం, కానీ వాళ్ళ పరువు తీసుకున్నాడు రాష్ట్రం అంతటా. ఒక్క ఈ రాష్ట్రంలో కాదు, తెలుగు ప్రజలు చూసిన వాళ్ళు ఎవరైనా సరే మామూలు మనిషి అయినా వచ్చిండా, వేదిక మీదకి ఇంకే వేరే పద్ధతిలో వచ్చిండా అని చెప్పేసి అనుకుంటున్నారు. ఈ అహంకారాలు నిలబడవు. చరిత్రలో చాలా మంది రాజులు నియంత్రణ పోయినరు. దానికి ఏందో ఆగమాగమైపోయి ఏం చేసావు? నీ ముఖానికి నల్లగొండలో 20 ఏళ్ళు ఉన్నావు ఎమ్మెల్యేగా. మేం కదా తెచ్చింది మెడికల్ కాలేజు, మాకు భూపాలు వచ్చినాక కదా వచ్చింది మెడికల్ కాలేజ్. నిజాం కాలం నాడు వేసిన రోడ్లే మొన్న భూపాల్ ఎమ్మెల్యే అయిన తర్వాత కేసీఆర్ గారు వేయించిన రోడ్లే. మధ్యలో మీరు ఎవ్వడు చేయలే. అభివృద్ధి చూసిండ్రు ప్రజలు. భువనగిరి పరిస్థితి కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరం చూసినాడు ఏముండేనో. గత 4-5 ఏళ్లలో ఎంత మార్పు వచ్చిందో మనం చూసినాం. అయితే ఏదన్నా సెల్లో ఏదన్నా సప్పుడు వస్తే అరే రైతు బంధే కావచ్చు చూసుకుంటున్నాడు. రైతు బంధు కాదు, ఏదో వ్యాపార ప్రకటన వస్తుంది. అరే రైతు బంధు కాదురా అని, రైతు బంధు రాలేదు ఇంకా ఎప్పుడు వస్తుంది అన్నారు. రైతు బంధు రాలేదు అని అంటే అడిగితే అన్ను అని చెప్తాం కొట్టండి. ఇదేం పద్ధతి? ఎంతమంది చెప్తాం కొడతారు? 53 లక్షల మంది రైతులు ఉన్నారు, అందరూ చెప్తాం కొడతాడా? దీనికి ఇచ్చారా కాంగ్రెస్కి అధికారం? నోటికి వస్తే బూతులు మీకు అధికారం ఇచ్చింది. ఏందో కేసీఆర్ని పొందబెడతాం, బీఆర్ఎస్ని పొందబెడతాం. ప్రజలు మీకు అధికారం ఇచ్చింది పని చేయమని, మీ మాటలు నమ్మి, మీ 420 మాటలు నమ్మి ప్రజలు మీకు అధికారం ఇచ్చారు. గాదాన్ని దృష్టి పెట్టండి, గాదాన్ని శ్రద్ధ పెట్టండి. నిజానికి ఓటమి అనేది శాశ్వతం కాదు, ఓటమి గెలుపుకు నాంది. ఇది ఒక స్పీడ్ బ్రేకర్ లాంటిది. బండి జర స్లో అయితే స్పీడ్ బ్రేకర్ వస్తే దాటంగానే పికప్ అందుకుంటుందా లేదా? తప్పకుండా మనమే అందుకుంటాం. ఇప్పటికే ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళ మాటల్ని ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఆనాడు ప్రచారంలో అబద్ధాలు, నేడు పాలనలో అసహనం కనబడతా ఉంది. ఏమైంది? మొన్న మా సందీప్ రెడ్డి గారు ఏమడిగినరు? రైతు బంధు ఇంకా పడలేదు, నాట్లు అయిపోయినాయి, ఎరువు బస్తాలకు కూడా డబ్బులు అందే పరిస్థితి లేదు, గా రైతు బంధు ఎప్పుడు ఇస్తారు అని జడ్పీ చైర్మన్గా సందీప్ రెడ్డి గారు ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి అడిగినాడు. ఆయన ఏం మాట్లాడిండు? ఇవాళ ఆయన మాటలు ఎవరన్నా హర్షిస్తారా? పోలీసులను పెట్టి సందీప్ రెడ్డి గారిని పంపించాల్సిన పరిస్థితి. అంటే అహంకారం, అధికారం ఉందనేటువంటి అహంకారం వాళ్ళలో కనబడతా ఉంది. ఏం మాట్లాడతాడు వెంకటరెడ్డి గారు? బీఆర్ఎస్ పార్టీ 39 ముక్కలు అయిందంటాడు. రైతు బంధు అడిగిన చెప్పుతో కొట్టమంటాడు. రైతు బంధు ఎప్పుడు వేస్తారంటే సందీప్ రెడ్డి గారిని జడ్పీ చైర్మన్ అని కూడా చూడకుండా పోలీసులను పెట్టి బయటకు పంపించే ప్రయత్నం చేస్తాడు. అంటే అహంకారం కనబడతా ఉంది. ఈ అహంకారాన్ని ప్రజలు ఎప్పుడు కూడా సహించారు. తప్పకుండా ప్రజలు వారికి తగిన గుణపాఠం చెప్తారు. నిజంగా అసలు వెంకటరెడ్డి గారికి ఇవాళ ఈ జిల్లా మీద ప్రేమ ఉంటే ఆయన కేఆర్ఎంబికి ఇవాళ ప్రాజెక్టులు అప్పగించిన దాని మీద స్పందించాలి. బీజేపీని నిలువరించే శక్తి ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి మాత్రమే ఉంటుంది. ఇవాళ మనం ఇవాళ బీజేపీని ఓడగొట్టగలిగినాం,
కానీ కాంగ్రెస్ వాళ్ళు ఒక దుష్ప్రచారం చేసిండ్రు, బీజేపీ బీఆర్ఎస్ ఒకటని. మీరు ఎక్కడైనా ఒడగొట్టిండ్రా? ఇవాళ మీరు ఒకటైంది. అదానిని 10 ఏళ్లలో ఈ రాష్ట్రంలో అడుగు పెట్టకుండా కేసీఆర్ నిలువరిస్తే మీరు 2 నెలలు కాకముందే అదానిని అలమించుకుంటూ ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టిస్తా ఉన్నారు. మరి మీరు గ్రూప్ 1 ఉద్యోగాల నోటిఫికేషన్ను ఫిబ్రవరి 1వ తారీఖు ఇస్తామని చెప్పి ఎన్నికల ముందు చెప్పినారు. అన్ని పత్రికల్లో ఫ్రంట్ పేజీలో ఫుల్ పేజ్ యాడ్లు ఇచ్చారు. మరిగా ఫిబ్రవరి 1 నాడు గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇవ్వండి అని చెప్పి నేను అడిగిన. దాని మీద చెప్పకుండా మళ్ళీ ఏదో మేము కుళ్ళుకుంటున్నామని ఒక గోబల్స్ ప్రచారం. అరే చేసింది చెప్పినాం, నువ్వు ఇచ్చిన మాటని గుర్తు చేసి ఆ నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తావు అని అడిగితే దాని మీద వాళ్ళకి సమాధానం లేదు. జోకేందంటే పోయిన నెల పెన్షన్, జనవరి నెల పెన్షన్ ఇవి నిన్న పడుతుంది, ఫిబ్రవరిలో ఇస్తున్నారు. 4,000 మాట దేవుడరికి కానీ ఆ ఇచ్చే 2,000 టైం మీద ఇస్తలేదు. జనవరి నెల పెన్షన్ ఇప్పుడే నేను తెలుసుకున్న మా సర్పంచ్ని అడిగితే నిన్న ఇవాళ ఫిబ్రవరిలో ఇస్తున్నారు. అంటే పెన్షన్ కూడా వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు ఇచ్చే పెన్షన్ కూడా మీరు సకాలంలో ఇవ్వలేనటువంటి పరిస్థితి ఇవాళ మీ కాంగ్రెస్ పార్టీ. మీకు నిజంగా ప్రజల మీద ప్రేమ ఉంటే మీరేమన్నారు? డిసెంబర్లో 4,000 పెన్షన్ ఇస్తామన్నారు. వెంటనే ఆ 4,000 పెన్షన్ను ఇస్తేనే పార్లమెంట్ ఎన్నికల్లో మీరు ఓటు అడగాలి.